హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ బాదం పాలండి. హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా. ఎలాగో పిల్లలు ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికాడే ఉంటారు కదండి. ఈ సమ్మర్లో వాళ్ళకి అప్పుడప్పుడు ఈ బాదం పాలు ఇస్తూ ఉంటే చాలా హెల్తీగా ఉంటారు, అలాగే చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి. ఎక్కువ శ్రమ ఏం లేకుండా చాలా సింపుల్ వేలో చూపిస్తానండి. ప్రాసెస్ చూసేద్దాము. నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కుకింగ్. బాదం పాలు ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసి ఒక దలసరి గిన్నె పెట్టుకోవాలండి. ఆ ప్యాన్ అనేది కొంచెం వాష్ చేసి తీసుకోవాలి, సో దట్ మనకి పాలు పోసినప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. మీ క్వాంటిటీని బట్టి ఎంతమంది ఏమి దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. హాఫ్ లీటర్కి నాకు 2 గ్లాసెస్ బాదం పాలు వచ్చాయండి. పాలు పోసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలండి. ఈ గ్యాప్లో ఇంకొక ప్రాసెస్ చూద్దాము. యాక్చువల్గా బాదం పాలు కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాదం అండి. ఈ బాదంను మనం బాదం పాలు ప్రిపేర్ చేసే ముందు రోజు నైటే నానపెట్టుకోవచ్చండి. ఓవర్ నైట్ నానపెట్టుకోవచ్చు. అంతగా టైం లేదనుకుంటే మనకు కావలసినన్ని బాదం తీసుకొని నీళ్ళు బాగా వేడి చేసి అందులో పోసి ఒక 20 మినిట్స్ అండి, 15 ఆర్ 20 మినిట్స్ బాగా కాసేపు నానపెడితే మంచిగా నానతాయి అన్నమాట. వీడియో చూస్తున్నారు కదా, బాగా నానిన తర్వాత మనం జస్ట్ ఇట్లా అంటే పొట్టు వచ్చేస్తుందండి. పొట్టు తీసిన బాదంని మిక్సీ జార్లో వేసి ఇలా కోర్స్గా కూడా బ్లెండ్ చేసుకోవచ్చండి. లేదు పేస్ట్ లాగా కావాలి అనుకుంటే కొన్ని పాలు పోసి, వాటర్ పోయకుండా కొన్ని పాలు పోసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలండి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచిగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మీగడ కూడా ఫామ్ అవుతుంటుంది, అది మంచిగా మిక్స్ చేస్తూ బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక పొంగు వస్తే సరిపోతుంది. పాలు బాగా మరిగించిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా బాదం పేస్ట్, అది కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత వీడియోలో ఏదో ఒక పాయింట్ అయితే డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది కదండి. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి అలాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. బాదం పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత అలాగే కొంచెం సాఫ్రాన్ వేసుకోండి. కుంకుమ పువ్వు అనేది మీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అది వేయడం వలన మంచి అరోమా వస్తుంది, అలాగే మనకు లైట్ ఎల్లో కలర్ చేంజ్ అవుతుందండి. సాఫ్రాన్ అందుబాటులో లేనప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అండి, ఇది ఎందుకు వేసి చూపిస్తున్నానంటే క్వాంటిటీ కోసం అండి, మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం లిటిల్ బిట్ అనమాట వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు లైట్గా ఉండాలి అంటే కొంచెం తగ్గించి వేసుకోండి. బాదం పాలకి లైట్ స్వీట్నెస్ బాగుంటుందండి. పాలల్లో షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. షుగర్ వేసిన తర్వాత పాలు కొంచెం పల్చబడతాయండి. ఒక 5 మినిట్స్ మంచిగా బాగా మిక్స్ చేస్తూ మరిగించుకోవాలన్నమాట. ఇలా బాగా గరిటతో మంచిగా మిక్స్ చేసుకుంటూ దగ్గరుండి బాయిల్ చేసుకుంటే పాలు ఆటోమేటిక్గా మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. బాదం పాలు ప్రాసెస్లో ఇదొక్కటే చిన్న టాస్క్ అండి. ఆ మిగడ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, సో కంటిన్యూగా కలుపుతూనే ఉండాలన్నమాట. కొంచెం గ్యాప్ ఇచ్చినా మనకు మిగడ అనేది లేయర్ కింద ఫామ్ అయిపోతుందండి, సో అందుకే కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తీసుకోవచ్చండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి బాగా కూల్ అయిన తర్వాత కూడా తాగొచ్చు. ఇక్కడ టెక్స్చర్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్టార్టింగ్కి ఇప్పటికి కొంచెం తేడా ఉంది చూడండి, థిక్నెస్ వచ్చింది. ఇది అనేది నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసినదనమాట. కన్సిస్టెన్సీ అనేది మీకు చూపించడం కోసం 2 టైమ్స్ వచ్చేసి నేను సర్వ్ చేసుకున్నాను. ఫైనల్గా బాదం పిస్తా కుంకుమ పువ్వు వేసి గార్నిష్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.